20 kilometers. యా యా ఉరుక్కుంటూ నడుచుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ తుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఇందాక వచ్చిన 20 కిలోమీటర్లు, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. యా అది కొట్టేసారు ఈరోజు. 21 కిలోమీటర్స్ కంపల్సరీ ఈరోజు డెడ్ లైన్. యా ఎందుకన్నా ఇదంతా బాధ అంటావా? తప్పొత్తమ్మి, మనకు గురుగులు ఉన్నది, అది గోక్కోవాలి. యా సో మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఈ మ్యారథాన్స్, వరల్డ్ మేజర్ మ్యారథాన్స్ ఎంటర్ అవ్వడం ఎంత కష్టం అనేది, చాలా కష్టం. అవన్నీ ఒక ఎత్తు అయితే బాస్టన్ మ్యారథాన్ అది వన్ ఆఫ్ ద మేజర్స్, దాంట్లో ఎంటర్ అవ్వడం ఇంకా కష్టం. మీరు యూకేలో జాబ్ రావడం ఎంత కష్టం అనుకుంటారో దానికి ఒక 100 రెట్లు కష్టం. సో దానికి 3 రూట్లు ఉంటాయి. నా ఏజ్కి 40 ఇయర్స్కి ఒక మ్యారథాన్ 3 అవర్స్లో రన్ చేసి ఉండాలి, 42 కిలోమీటర్స్. లేదంటే చారిటీ 15,000 రేజ్ చేయాలి, మనకు 2,000కే పులుసు కాడుతుంది, 15,000 మనతోటి కాదు. లేదంటే టూర్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఆ టూర్ ఆపరేటర్స్ కూడా లాటరీ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు, అంత డిమాండ్ ఉంది. సో ఇవన్నీ పోయినాయి. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎట్లా అంటే ఈ వరల్డ్ మేజర్ మ్యారథాన్ రన్ చేసే కంపెనీ పేరు యాబర్ట్స్ అని ఉంటుంది. యాబర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు మంత్లీ ఒక ఛాలెంజ్ పార్టిసిపేట్ చేయండి, మీకు ఎవ్రీ ఛాలెంజ్కి ఒక ఎంట్రీ ఇస్తాము, అంటే ఒక డ్రాకి ఎంట్రీ ఇస్తామన్నారు. సో వాళ్ళ దగ్గర బాస్టన్కి 150 ప్లేసులు ఉన్నాయి, మిగతా రేసెస్కి 250 ప్లేసులు ఉన్నాయి. మంత్లీ 2,500 మంది పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఛాలెంజ్లో. దానికి మళ్ళీ $50 కట్టాలి, 40 పౌండ్లు కట్టాలి. యా సో నేనేం చేసిన అంటే, అరే ఇదేరా మన ఛాన్స్ అని చెప్పి 8 నెలలకు ఎంటర్ అయినా. సో ప్రతి నెల 21 కిలోమీటర్ ఉరకాలి ఏదో ఒక రోజు. వాళ్ళు డేట్స్ ఇస్తారు. ఈ నెల జనవరి 3 నుంచి జనవరి 11 లోపు నేను కొంచెం మిక్సప్ అయినా, సో లాస్ట్ డే రోజు కొట్టాల్సి వస్తుంది. సో అట్లా ఫిబ్రవరిలో ఒక డేట్ ఉంది, మార్చ్లో ఒక డేట్ ఉంది, ఆగస్ట్ వరకు. ఇట్లా చేస్తే నాకు 8 ఎంట్రీస్ వస్తాయి. ఆ 8 ఎంట్రీస్ నేను బాస్టన్ డ్రాకి యూజ్ చేస్తాను. దానికి 2,500 నుంచి 20,000 మంది ఎంతమంది అయినా కాంపీట్ చేయొచ్చు. నా గెస్ ప్రకారం ఒక 7-8 ఉంటారు. సో 7-8 మనకి ఒక 8 ఎంట్రీస్ వస్తాయి, 150 ప్లేస్లు ఉంటాయి. సో దట్స్ మై బెస్ట్ ఛాన్సెస్. ఎందుకన్నా ఇదంతా మా సోళ్ళంతా ఎందుకు చెప్తున్నాం అంటే, తమ్ముడు, వెన్ యూ వాంట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఇట్, గో గెట్ ఇట్. యా ఈజీ. నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఇంత తిని నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, లేదంటే ఆ చిరంజీవి సినిమా నడుస్తుంది, రిలీజ్ అయింది, పోయి అది చూడొచ్చు, లేదంటే 2 బీర్లు గుద్ది చెదరగప్పం అనుకోవచ్చు. యా బట్ అట్లా చేస్తే మనకు కావాల్సింది రాదు లైఫ్లో. ఓకే, మనకేం కావాలో అది చూసుకొని ప్రయారిటైజ్ చేసుకొని పోవడమే. అది రన్నింగ్ అయినా సరే, జాబ్ అయినా సరే. ఏంది